హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో సమ్మర్ స్పెషల్ గుమ్మడికాయ వడియాలు. ఈ రుచి తెలిసిన వాళ్ళకి మాత్రం ఇవి ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే బయట కొంటే ఆ రుచి రావు. ఇంట్లో చేయాలంటే ప్రాసెస్ కొంచెం ఎక్కువైనప్పటికీ చాలా తేలిగ్గా బిగినర్స్ కూడా పెట్టేసుకోవచ్చు. మరి గుమ్మడికాయ వడియాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? గుమ్మడికాయ వడియాలకి కొంచెం బూడిద ఎక్కువగా ఉన్న కాయనే తీసుకోండి. నేనిది దగ్గరలో మాల్‌లో తీసుకొచ్చాను. సో, ఇది ముదురుదైనప్పటికీ బూడిద రాలిపోయింది. తర్వాత గుమ్మడికాయని శుభ్రంగా కడుక్కొని, ఇలా పగలగొట్టి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. తొక్క తీయాల్సిన అవసరం లేదు. తొక్కతోనే ఇలా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. గింజలు కూడా తీయాల్సిన పని లేదు. గింజలు, తొక్క అలాగే ఉంచి ఈ సైజులో ముక్కల్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న గుమ్మడికాయ సుమారుగా 1 కిలో గుమ్మడికాయ. ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్న తర్వాత, అందులో కొంచెం ఉప్పు జల్లి, నీరంతా పోగొట్టడానికి వాటిల్ని చేతులతో బాగా కలపాలి. అప్పుడు ముక్కలకు కొంచెం ఉప్పెక్కి, ఈ గుమ్మడికాయలో ఉండే వాటర్ అంతా కూడా బయటకొస్తుంది. సో, ఇప్పుడు మనం ఈ టాస్క్ అంతా ఎందుకు చేస్తున్నాము అంటే, ఒడియాలు పెట్టుకునే ముందు గుమ్మడికాయలో ఉండే నీరు తీయడానికి. అండ్ ఇది ముందు రోజే చేయాల్సిన ప్రాసెస్. అంటే రేపు పొద్దున్న ఒడియాలు పెట్టుకునేటట్లయితే, ఈరోజు మధ్యాహ్నం చేయాల్సిన ప్రాసెస్ ఇది. అలా ఉప్పేసి బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓ అరగంట, గంట పాటు పక్కన వదిలేయండి. ఓ గంట తర్వాత ఇలా మూత తీసి చూస్తే వాటర్ కొంచెం సెపరేట్ అయినట్టు కనిపిస్తుంది. చూడండి. మధ్యలోకి ఇలా అంటే ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎంత ఫిల్టర్ చేసినా సరే వాటర్ ఉండిపోతుంది. అందుకని ఈ ముక్కలన్నీ కూడా కొంచెం చేత్తో అలా గట్టిగా ఒత్తి తీసేసి ఒక కాటన్ క్లాత్‌లో వేయాలి. వీలైనంత వరకు కూడా వాటర్‌ని ఇక్కడే పిండేసి తీసేయాలి. చూడండి కిలో ముక్కలకి మనకి ఎంత వాటర్ వచ్చిందో. ఇప్పుడు ఈ వాటర్‌ని వేస్ట్ చేయకుండా ఇంట్లో ఉండే మొక్కలకి వేసేయండి. ఇప్పుడు ఈ క్లాత్‌ని మూట కట్టినట్టు కట్టి చుట్టూ తిప్పుతూ ఉంటే ఇంకా నీళ్లొస్తాయి. చూడండి ఎన్ని వాటర్ కిందకి దిగుతున్నాయో. ఈ విధంగా వీలున్నంత వరకు వాటర్‌ని తీసేసి కింద ఒక గిన్నె పెట్టి దాని మీద ఇలా కన్నాల గిన్నె ఏదన్నా పెట్టి ఆ మూటని ఆ కన్నాల గిన్నె మీద పెడితే వాటర్ అంతా కూడా కిందకి ఈజీగా వెళ్ళిపోతుంది. చూడండి ఇక్కడ నేను దంచుకునే రాయి పెట్టా. రాయి కింద మూట, ఆ కింద కన్నాల గిన్ని, దాని కింద ఒక బౌల్. ఇప్పుడు ఈ సెటప్ అంతా కూడా రేపు పొద్దున వరకు ఇలాగే వదిలేయాలి. వెంటనే ఓ కప్పు మినపప్పు కూడా శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఈ మినపప్పు కూడా రాత్రంతా నానాలి. మరుసటి రోజు పొద్దున్నే మనం మూట విప్పి చూస్తే అందులో ఇంకా వాటర్ ఉన్నాయా లేదా అనేది తెలిసిపోతుంది. చూడండి ఇక్కడ చిల్లుల గిన్నె పెట్టాం కదా! మూట విప్పితే ఇలా ఇందులో ఇప్పుడు అస్సలు వాటర్ ఉండవు. ఇవన్నీ కూడా పొడి పొడిగా అయిపోయి ఉంటాయి. ఈ గిన్నెలోకి మిగిలిన ఆ కొంచెం వాటర్ కూడా స్ట్రెయిన్ అయిపోయి, ఇవన్నీ చక్కగా ఇలా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా వచ్చేసాయి. చూడండి. నీళ్ళన్నీ శుభ్రంగా దిగిపోయి, ముక్కలన్నీ కూడా పొడి పొడిగా వస్తాయి. ఇప్పుడు ఒడియాలు పెట్టుకోవడానికి గుమ్మడికాయ ముక్కలైతే రెడీ. తర్వాత మినపప్పు మిక్సీలో యేసుకుందాం. మినపప్పుతో పాటే ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు, ఓ ఇంచ్ అల్లం కూడా మిక్సీలో వేసుకొని ఆ పేస్ట్ రెడీగా ఉంచుకోవాలి. చూడండి రాత్రంతా నానిన మినపప్పును కూడా వాటర్ వేయకుండా మెత్తగా మిక్సీ వేసుకోవాలి. మినపప్పు మిక్సీలోనే కాకుండా గ్రైండర్‌లో అయినా వేసుకోవచ్చు. ఇందాక మిక్సీ వేసుకున్న అల్లం, పచ్చిమిరపకాయ పేస్ట్ అలాగే మినపప్పును కూడా ఈ ముక్కల్లో వేసి బాగా కలుపుకోవాలి. చూడండి మినపప్పు మెత్తగా, గట్టిగా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోవాలి. వాటర్ వేశారు అంటే పిండి అణుకైపోతుంది. ఒడియాలు పెట్టడానికి సులువుగా ఉండదు. ఇందులోనే ఓ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. పిండంతా బాగా కలిపేసుకొని పొడియాలు పెట్టేసుకోవడమే. ఇక్కడ నేను ఓ టేబుల్ స్పూన్ ఉప్పు కూడా వేశాను. కానీ ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. ఇందాక మనం ముక్కల్లో నుంచి వాటర్ తీసేటప్పుడు కొంచెం ఉప్పేసాం కదా! తర్వాత ఒడియాలు కలుపుకునేటప్పుడు ఇంకొంచెం ఉప్పు. ఉప్పు కొంచెం చూసుకొని జాగ్రత్తగా వేసుకోండి. ఇక్కడ పిండి కలిపేటప్పుడు కూడా పైన కలుపుకోవాలి. అప్పుడే ఒడియాలు గుల్లగా వచ్చి టేస్టీగా ఉంటాయి. చూడండి ఇదంతా కూడా మెత్తగా పిసికేసినట్టు కలపకూడదు. అలా పైన చేతులతో
అన్నీ కలిసేలా మాత్రమే కలుపుకోవాలి. ఒడియాలు కరెక్ట్‌గా రావడానికి మన పిండి పర్ఫెక్ట్‌గా ఉందా లేదా అని చెక్ చేయడానికి ఒక చిన్న టిప్. ఒక బౌల్‌లో వాటర్ తీసుకొని, మనం కలిపిన పిండిని కొంచెం ఆ వాటర్‌లో వేస్తే, మనం వేసిన ఒడియం పైన తేలాలి. అంటే కిందకి అణిగిపోకుండా పైకి తేలాలి. చూడండి. ఇది చక్కగా పైకిలా తేలుతుంది. సో, మన ఒడియాల పిండి రెడీ అండ్ పర్ఫెక్ట్‌గా వచ్చింది అని లెక్క. బాగా ఎండగానే ఉంటే ఒడియాలు ఒకే ఒక్క రోజుకి ఎండిపోతాయి. చూడండి. కాటన్ క్లాత్‌ని ఒక్కసారి తడుపుకొని, ఓ గిన్నెతో వాటర్ పక్కన పెట్టుకొని, చేయి తడుపుకుంటూ ఒడియాలు పెట్టుకోవాలి. లేదంటే పిండి చేతికి అంటుకుపోయి, ఒడియాలు మంచి షేప్‌లో పెట్టలేం. ఇక్కడ నేనైతే చిన్న చిన్నగా పెడుతున్నాను. ఎందుకంటే మాకు ఎండ త్రూ ఔట్ ద డే ఉండదు. అండ్ మరీ ఎక్కువ షార్ప్ ఎండ కూడా ఉండదు. అందుకని తొందరగా ఎండిపోవాలి అని చెప్పి చిన్న చిన్నవిగా పెడుతున్నాను. మీకు ఒకవేళ బాగా ఎండొచ్చేలా ఉంటే పెద్ద పెద్దవిగానే పెట్టుకోవచ్చు. చూడండి ఎంత సింపులో ఒడియాలు పెట్టడం. ఈ మధ్య ఎక్కడ చూసినా సరే బూడిద గుమ్మడికాయ జ్యూస్ గురించి, వాటి హెల్త్ బెనిఫిట్స్ గురించి వింటూనే ఉన్నాం. మరి అలాంటి హెల్తీ బూడిద గుమ్మడికాయతో ఒడియాలు కూడా పెట్టుకోవచ్చు కదా! ఇక్కడ మేమైతే 2 రోజుల పాటు ఎండబెట్టాల్సొచ్చింది. ఎందుకంటే మాకంత ఎండ ఉండదు. 2 రోజుల తర్వాత ఇలా స్క్రీన్‌లో చూపిస్తున్న విధంగా క్లాత్‌ని ఎనక్కి లాగుతూ ఒడియాల్ని జాగ్రత్తగా తీసుకోవాలి. ఇంతే. ఎంత సింపులో చూడండి. మన పిండొడియాల్లాగా వీటికి ఏమాత్రం వాటర్ తడిపి తీయకూడదు. క్లాత్‌ని వెనక్కి లాగుతూ జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ ఒడియాలు పెట్టేటప్పుడు మా అమ్మమ్మ అనేది బూడిద గుమ్మడికాయ ఒడియాలు ఒలిచేటప్పుడు గ్లాస్ గాజుల్ని చేతుల నుంచి ఎంత జాగ్రత్తగా తీస్తామో అలా తీయాలి అని చెప్పేది. ఈ ఒడియాలు తీసేటప్పుడు మా అమ్మమ్మ చెప్పిన ఆ మాటను గుర్తు చేసుకుంటూ ఒడియాలు తీస్తున్నాం. చూడండి. ఈజీ కదూ! మీరు కూడా ట్రై చేస్తారా? గుమ్మడికాయ ఒడియాలు ఇష్టంగా తినేవాళ్ళు ఇంట్లో ఇలా పెట్టుకున్న ఒడియాలు తింటే చాలా సాటిస్ఫైడ్‌గా ఫీలవుతారు. క్లాత్ నుంచి తీసేసాక కూడా ఇలా అన్నిటిని కూడా ఇంకొక్క రోజు ఎండలో పెడితే సంవత్సరం పాటు నిలవుంటాయి. ఇప్పుడు వేపి చూద్దాం. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్‌ని వేడి చేసుకొని ఇలా ఒడియాలేపుకోవడమే. మరి మీరు కూడా ట్రై చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. ఒడియాలు మీకెలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. ఒడియాలు పెట్టేటప్పుడు ఎక్కడైనా ఏమైనా డౌటొస్తే నాకు పింగ్ చేయండి. చాట్ సెక్షన్‌లో ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. Thanks for watching Nischala's Kitchen. Bye everyone.